శనగ చెట్టుకి నీళ్లు కట్టడంలో రెండో రోజు కష్టం. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు హేమంత్ 1HP. నిన్న మనం శనగ చెట్టుకి నీళ్లు కట్టాము, ఇప్పుడు చూపిస్తున్న ఆ సైడ్. నిన్న మా నాన్న తిట్టాడనేసి పొద్దున్నే లేసి నిన్న బ్యాలెన్స్ ఈ రోజు నేను ఉండే చోట కట్టేస్తాను, రేపు ఆ ఫోల్ కనిపిస్తుంది కదా ఆ లాస్ట్ లో కట్టాలా. నిన్న కరెంట్ ఆఫ్ అయిన తర్వాత మా వాళ్ళు పాదులు రెడీ చేశారు, దాన్ని ఈ రోజు కడుతూ ఉన్నాను. రేపటి కోసం మళ్ళీ అక్కడ పాదులు రెడీ చేస్తూ ఉన్నాడు, రేపటికి అయిపోతుంది అనుకుంటా శనగ చెట్టుకి నీళ్లు కట్టడం. నిన్నటి వీడియోలో మీకు చెప్పాను కదా, మొదటిసారి నీళ్లు కట్టేటప్పుడు కాలువ ఇటుపక్క అటుపక్క పంచుకోవాలా లేదంటే మొత్తం పురుపురు అయిపోతుంది అనేసి అది ఇలానే పంచుకోవాలా. మొదటిసారి దుక్కి దున్ని పైరు నాటినప్పుడు మాత్రమే ఇలా చేసుకోవాలా, తరువాత సారి నుంచి నార్మల్ గానే అలానే కట్టుకోవచ్చు వాటర్. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్ది దూరం మాత్రమే ఇలా పంచుకున్నాను, మళ్ళీ నార్మల్ గా ఫ్రీగా వెళ్ళిపోతాయి వాటర్. ఆ వాటర్ వెళ్లి మా నాన్నోళ్ళు కట్టిన పాదులు పారేలోపు పైన ఎక్కడన్నా కనిపిస్తున్న గింజలను నేను పూడ్చుకుంటూ ఉంటాను. నేను వీడియో తీసిన విధంగా ఇన్స్టా యూట్యూబ్ లో చూసాను, పారెత్తుకొని ఒక పాదికి నీళ్లు తెంపుతూ ఉంటారు. ఆ వీడియో భలే వైరల్ అవుతుంది, నా వీడియో కూడా అలా వైరల్ అయిపోవాలా. వైరల్ అవ్వాలంటే మీరు సబ్స్క్రైబ్లు, ఫాలోలు, లైక్లు కొడితే నాకు కొద్దిగా సపోర్ట్ గా ఉంటుంది. వీడియో స్టార్టింగ్ లో మీకు చెప్పాను కదా, ఉన్న చోటంతా ఈ రోజు కట్టేసి రేపు అటు పక్క వెళ్దాం అనుకున్నాను, అప్పుడే కరెంట్ పూడ్చింది. ఇంకా 4-5 పాదులు మిగిలిపోయాయి. ఉంటా మరి, బాయ్.